The next problem, cos inverse P by A plus cos inverse Q by B is equal to alpha. Then prove that P square by A square minus 2PQ by AB into cos alpha plus Q square by B square is equal to sin square alpha. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది, ఇది వాళ్ళు ఇచ్చారు. సో దిస్ ఈస్ గివెన్ కాస్ ఇన్వర్స్ P by A ప్లస్ కాస్ ఇన్వర్స్ Q by B ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇలా ఇచ్చారు. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం కాస్ ఇన్వర్స్ X ప్లస్ కాస్ ఇన్వర్స్ Y ఆ ఫార్ములా మనం అప్లై చేద్దాం. సో లెట్ us see that formula. Cos inverse X plus cos inverse Y. The formula is cos inverse X into Y minus root of 1 minus X square into root of 1 minus Y square. Okay. So cos inverse X plus cos inverse Y is equal to, the formula is cos inverse XY. ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి పీ బై ఏ. ఓకే, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ, వై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై బి. ఓకే, ఆ విధంగా మనం తీసుకుందాం. నౌ వీ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. సో ద ఫార్ములా ఈజ్ లైక్ దిస్, కాస్ ఇన్వర్స్. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ వై. సో ఎక్స్ అంటే పీ బై ఏ ఇంటూ వై మీన్స్ క్యూ బై బి మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ని మనం స్క్వేర్ చేసి నోట్ చేసుకోవాలి. సో పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎక్స్ అంటే పీ బై ఏ, ఎక్స్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. 1 మైనస్ వై స్క్వేర్, వై స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్. క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి రైట్ సైడ్ ఆల్ఫా అని ఉంది. ఓకే, ఈ కాస్ ఇన్వర్స్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో కాస్ ఇన్వర్స్ రైట్ సైడ్ వెళ్తే కాస్ ఆల్ఫా, దెన్ ఇట్ బికమ్. సో ఇక్కడ ఈ బ్రాకెట్లో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే పీ ఇంటూ క్యూ, పీక్యూ బై ఏ ఇంటూ బి, ఏబి. ఈ టూ రూట్స్ కూడా రెండు కూడా స్క్వేర్ రూట్సే. సో వాటిని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ టూ స్క్వేర్ రూట్స్ లైక్ దిస్. సో వాటిని ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకుందాం. ఫస్ట్ 1 ఇంటూ 1, 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్. సో క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్. సో ఈ 1 తోటి ఈ రెండు మనం మల్టిప్లై చేసాం. నెక్స్ట్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, ఇంటూ 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్, న్యూమరేటర్ అది. డినామినేటర్లో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్, డినామినేటర్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ అనేది రైట్ సైడ్ వస్తే దెన్ ఇట్ బికమ్ కాస్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో నెక్స్ట్ మనం కాస్ ఆల్ఫాకి లెఫ్ట్ సైడ్ ఈ స్క్వేర్ రూట్ మొత్తాన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. దెన్ ఇట్ బికమ్ పీక్యూ బై ఏబి మైనస్ కాస్ ఆల్ఫా. ఓకే, సో కాస్ ఆల్ఫా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్, ఈ మైనస్ స్క్వేర్ రూట్ మొత్తం కూడా రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే, నౌ వీ హ్యావ్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ఓబిఎస్ రెండు వైపులా మనం స్క్వేర్ చేసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో పీక్యూ బై ఏబి మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది.
అందువల్ల మనం వితౌట్ రూట్ మనం నోట్ చేసుకుందాం. 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, దీన్ని ఏ అనుకుందాం, ఇది మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అన్నప్పుడు ఈ టర్మ్కి స్క్వేర్ వస్తుంది, ఈ టర్మ్కి స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ మీన్స్ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కదానికి స్క్వేర్ వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే పీక్యూ బై ఏబి ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు రెండు వైపులా లైక్ టర్మ్స్ అంటే రెండు వైపులా సేమ్ ఉండి ఒకే గుర్తున్న వాటిని లైక్ టర్మ్స్ అంటాం. ఓకే, సేమ్ టర్మ్స్ విత్ సేమ్ సైన్ దే ఆర్ సెడ్ టు బి లైక్ టర్మ్స్. ఓకే, పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్. సో అది రెండు వైపులా సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం మనం. దెన్ ఇట్ బికమ్ ప్లస్ ఏ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకే, మైనస్ 2pq బై ఏబి ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫాకి మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే ఇట్ బికమ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా విచ్ ఈజ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2pq బై ఏబి ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, క్వశ్చన్లో ఈ విధంగా చూపించారు, మనం ఆ విధంగానే చూపించాం. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.